ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ, ఆర్థికపరమైనటువంటి మరి పురోగతి, అభివృద్ధి ఎలా వస్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు, ఆర్థికపరమైన విషయాల్లో బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది అని చూసినట్లయితే ఇక్కడ ఒక మాటను చదువుకుని ముందుకెళ్దాం. మనం సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం మనం చదివినట్లయితే, మరి ఉత్తముడు తమ పిల్లలకు స్వాస్థ్యము విడిచిపెట్టును. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. సామెతలు 13:22లో మనం చూసినట్లయితే, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. వింటున్నారా? పిల్లలను అంటే మనవలను కూడా, అంటే మనవలకు కావాల్సింది కూడా మంచివాడు సంపాదించి పెడతాడని ఉంది. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయం నాటబడి ఫలింపచేయమని యేసునామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. తమ పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. పిల్లలకు స్వాస్థ్యం విడిచిపెట్టి వెళ్తాడు, సంపాదించి పెట్టి వెళ్తాడు. బ్రదర్, మా పరిస్థితి చాలా గందరగోళంలో ఉంది. మేము చాలా అప్పుల్లో ఉన్నాం, తినడానికి లేని పరిస్థితుల్లో ఉన్నాం, ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇటువంటి గందరగోళంలో ఉన్నటువంటి మమ్మల్ని ఓదార్చడం మానేసి, మేము ఎలా బయటపడాలో చెప్పడం మానేసి, పిల్లలకి ఆస్తుతులు పెడతామంటారేంటి, అసలు మాకేలేంది అని ఖచ్చితంగా మీలో చాలామంది ప్రశ్నిస్తారు. చాలామందికి ఇటువంటి ప్రశ్న వస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మంచివాడు అంటే, ఒక విధంగా చెప్పాలంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నటువంటి వాళ్ళము ఏ పరిస్థితిలో ఉన్నాం? మీరు చెప్తున్నది కరెక్టే. ఎవరినో నమ్మి మోసపోయారు, లేకపోతే నీతిగానే జీవించి నష్టపోయారు అనేటువంటి ఆలోచనలు మీరు ఉన్నారు. ఇక్కడ మంచోడు పిల్లలకి అంటే మనమల వరకు కూడా సంపాదించి పెడతాడని ఉంది. అంటే అలా సంపాదించలేదు అంటే మంచోడు కానుడు ఏమవుతాడు? చెడ్డోడు అవుతాడు కదా. గమనించాలి, ఇజ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దత్త భూమిలో ప్రవేశించే ముందు కొంతమంది వేగుల వారిని పంపించారు. 12 మంది వెళ్తే అందులో 10 మంది వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, అక్కడ ఉన్న రిపోర్ట్ ఉన్నట్టు ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఆజానుభావులు, పెద్దవాళ్ళు, వాళ్ళ దృష్టికి మిడతలా కనిపిస్తున్నాం మనం, వాళ్ళని జయించటం మరి మన వల్ల కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. వాస్తవానికి అది రైటా రాంగ్ అంటే ఖచ్చితంగా 100% వాళ్ళు చెప్పింది కరెక్టే, నిజమే, సత్యమే. ఏం చెప్పారు వాళ్ళు? మనం వాళ్ళని జయించలేము, చాలా సామర్థ్యం అంత తక్కువ, వాళ్ళ సామర్థ్యం చాలా ఎక్కువ అని చెప్పారు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, దాన్ని దేవుడు ఏమన్నాడంటే చెడ్డ సమాచారము. ఇది మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చెడ్డ సమాచారం అంటూ ఉన్నాడు. చెడ్డ సమాచారం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి, చెడ్డ సమాచారం. ఎందుకని చెడ్డ సమాచారం అంటూ ఉన్నాడు అంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు స్వాధీనపరుచుకోవాలి, జయించాలి, సంతోషంగా జీవించాలి, సమృద్ధిలో జీవించాలి. అది నా ఉద్దేశం, అది ఫైనల్ అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత వీళ్ళేమన్నారంటే, ఆ పరిస్థితులు అలాగ ఉన్నాయి, అక్కడ పరిస్థితులు అలాగ ఉన్నాయి, కాబట్టి మేము ఆ పరిస్థితి గుండా వెళ్ళలేము, ఆ పరిస్థితులు మేము జయించలేము. ఆ పరిస్థితులు ఉన్నటువంటి వారంతా కూడా చాలా చాలా ఎటువంటి వారు అంటండి? గొప్పవారు. అంటే దేవుడు చెప్పిన మాట కంటే పరిస్థితుల యొక్క ప్రభావాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని గురించి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రియులరా, దాని గురించి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటండి? చెడ్డ సమాచారం అంటున్నాడు. అక్కడ మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడని ఉన్నది. మరి ఒకవేళ సమస్యల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నామంటే మనం మంచివాళ్ళమా కాదా? బ్రదర్, మేము అసలే బాధలో ఉన్నాం, అప్పులో ఉన్నాం, సమస్యలో ఉన్నాం, భయంకరమైన జీవితాలు జీవిస్తుంటే మళ్ళా మమ్మల్ని మీరు చెడ్డవాళ్ళు అంటున్నారా అని మీరు అనుకుంటారు ఖచ్చితంగా. నేను మిమ్మల్ని చెడ్డవాళ్ళు అని అంటలేదు.
మంచివాళ్ళుగా మారటానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? మంచివాళ్ళుగా మారటానికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది సత్యం. ఈ సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి లోతైన విషయాలు మనం ఇక్కడ ధ్యానించాలి. నెంబర్ 1 ఏంటంటే, ఆస్తిని వారసత్వంగా ఉంచి వెళ్ళేటువంటి వారు మంచివారు. అప్పుల్లో ఉన్నటువంటి మేము ఆస్తిని ఎక్కడ తెచ్చి పెడతాం బ్రదర్ అని గట్టిగా అరవటానికి సిద్ధంగా ఉంటారు చాలామంది. ప్రియులు గమనించాలని ఈరోజు మార్నింగ్ కోల్గేట్ గారి గురించి ధ్యానం చేసుకున్నాం. తినటానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు పొందిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎలా? ఏం చేశాడు? కొన్ని నియమాలు పాటించాలి. ఫైనాన్షియల్ విషయాల్లో ముందుకు వెళ్ళాలంటే కొన్ని నియమాలు పాటించాలి. నియమం ప్రకారం పోరాడాలని ఉంటుంది. కాబట్టి నీ సమస్యను ఒక నియమం ప్రకారం నువ్వు పోరాడితే జయిస్తావు, విక్టరీ నీదవుతుంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. మన ముందుగా జీవించిన కొన్ని సంవత్సరాల ముందు భూమి మీద మనకంటే ముందుగా జీవించాడు ఆయన, విలియం కోల్గేట్ గారు. ఆయన ఆర్థికపరమైన సమస్యలు, తినడానికి తిండి లేని పరిస్థితిలో నుంచి ప్రపంచ కుబేరుల్లో ఒక స్థానం సంపాదించాడు. వ్యాపారవేత్తలు గొప్ప వ్యాపారవేత్త అయిపోయాడు. ఎలా? మనకలాంటి మనిషే, మనకంటే ముందు పుట్టినటువంటి ఆయనే. బైబిల్లో ఉన్న వాక్యాన్ని పట్టుకున్నాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. దేవుని ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవునికి ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇదే మనకు వచ్చిన సమస్య. మేము అసలే పేదరికంలో ఉన్నామంటే మళ్ళీ దేవునికి ఇవ్వమంటారేంటి? ఇది నీ పరిస్థితిని బట్టి కాదు, నీకొక డిసిప్లిన్ అలవాటు అవటానికి. నువ్వు 10 రూపాయలు సంపాదించిన కూడా రూపాయి తీసి పక్కన పెడితే 9 రూపాయలు ఎలా మేనేజ్ చేయాలో నీకు అలవాటు అవుతుంది. ఒక డిసిప్లిన్. నీకు డిసిప్లిన్ లేదనుకో, ఎంత వచ్చినా దాన్ని ఖర్చు పెడతావు, మళ్ళీ ఎదురు చూస్తావు. నేను ఇందాక ఒక చోటుకి వెళ్తే ఒక ఆమె డబ్బులు అడుగుతుంది, 100 రూపీస్ ఇమ్మని. ఎవరా ఏమని పరిచయం చేస్తే, నేను చాలా చోట్ల మీటింగ్ పెడితే ప్రతి చోట మీటింగ్కి వచ్చి సహాయం చేయండి అని అడిగింది. సరే, నేను మళ్ళీ కిందకు వచ్చి ఆమెకి ఒకవేళ మళ్ళీ నన్ను అడిగితే ఆమెని మంచిగా కూర్చోబెట్టి చెప్తారనుకున్నాను. అమ్మా, అక్కడికి వచ్చావు డబ్బులు ఇచ్చావు, ఇక్కడికి వచ్చావు డబ్బులు ఇచ్చాం, కానీ నీ సమస్య పరిష్కారం అవ్వలేదే. ఇలా రోడ్ల మీద అడుక్కుంటూనే ఉన్నావే, మరి ఏం చేయాలి? ఇలా అడుక్కోవటం వల్ల దేవుడికి మహిమ రాదు, నీకు ఆశీర్వాదం రాదు. కాబట్టి నీ జీవితంలో అప్పు నుంచి విడుదల పొందాలో, లేకపోతే ఆర్థికపరమైన విడుదల పొందాలంటే ఏం చేయాలంటే, ఇలా తిరగటం కాదు, అడుక్కోవటం కాదు. డోర్ క్లోజ్ చేయి, మోకరించు, యేసయ్యా అని దేవుని వైపు చూడు. ఈ అడుక్కునే సమయం అంతా దేవుని దగ్గర పెట్టు, మోకరించి ప్రార్థన చేయి. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తు కూడా నేను చూడలేదు అంటున్నాడు కదా యేసయ్య. దావీదు యేసయ్యతో అన్నాడు కదా, మరి నువ్వు కూడా నీతిమంతుని బిడ్డవే కదా, కాబట్టి ఇంటిలోకి వెళ్ళు, మోకరించు. యేసయ్యా, నేను ఇన్ని మీద ఆధారపడ్డా, నీవే నాకు ఆధారం, నీవే నాకు సహాయం. కాబట్టి ఏం చేయాలంటే, దేవా నేను బయటికి వెళ్ళను, నేను ఎవరిని అడగను, నిన్నే అడుగుతాను, నీవేనా తండ్రి అని చెప్పి ఒక డిసైడ్మెంట్ చేసుకుని తలుపులు వేసుకుని బయటకు రాకుండా నువ్వు ప్రార్థన చేయి. ఆశీర్వాదాలు నీ వెంట పడతాయి, నీ తలుపు కొడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది నేను అనుభవించిన సత్యాన్ని చెప్తున్నాను ప్రియులారా. నా జీవిత మర్మాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడతలేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా. 2010 సంవత్సరం నుంచి సిటీకి వచ్చాను, హైదరాబాద్ సిటీకి వచ్చాను. అంతవరకు ఊర్లో ఉన్నాను. ఊర్లో ఉన్నా కూడా అప్పు చేయలేదు నేను, నాకు తెలిసి. ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాక ఎప్పుడూ నేను అప్పు చేయలేదు. దగ్గర 16 సంవత్సరాలు. అంటే ఆర్థిక సమస్య రాలేదా, అడుక్కు తినే పరిస్థితి రాలేదా, అన్నీ వచ్చి మీద పడ్డాయి. అయినా కానీ అప్పు జోలికి వెళ్ళలేదు. ఇది చాలా అద్భుతమైన విషయం. డిసిప్లిన్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. నీలో ఉన్న పట్టుదల అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. నీకెంత పట్టుదల ఉన్నదో, అప్పు చేయకూడదనేటువంటి ఎంత రోసం ఉన్నదో నీకు ఇక్కడ అర్థమవుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నీకు వచ్చిన సమస్యని అప్పు చేసి పరిష్కరించుకోవాలనుకుంటున్నావు తప్ప ఆధ్యాత్మికంగా దేవుని వైపు చూసి ఆత్మలోకంలో దేవుని సహాయాన్ని పొందుకుని బయటపడాలని ఆలోచన రావట్లేదు. ఈ సమస్య వచ్చిందా, అక్కడ అప్పు చేసి సమస్యను సాల్వ్ చేసేద్దాం.
ఈ సమస్య నుంచి బయటపడాలా, వాళ్ళని అడిగి ఈ సమస్యను సాల్వ్ చేద్దాం. నువ్వు మేనేజ్ చేసేస్తున్నావు, నీవు ఇన్వాల్వ్ అయిపోతున్నావు నీ సమస్య నుంచి నువ్వు బయటపడటానికి. అవును బ్రదర్, నేను చేసింది ఇదే, అవును ప్రభా నేను చేసింది ఇదే అంటున్నారు కదా మీలో చాలామంది. నిజమే బ్రదరు, మేము ఇలాగే చేసాం, అవును బ్రదర్ మేము ఇలాగే చేసాం. మీలో చాలామంది ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మీలో చాలామంది ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మీకు విడుదల ఇస్తాను, నేను గొప్ప చేస్తాను. నీ చింత యావత్తు నా మీద వేయండి. హల్లెలూయా. నా కాడిని మోసుకోండి, నా కాడి సులువుగా ఉంటుంది. నా నీతిని రాజ్యాన్ని వెతకండి. ఎంత అద్భుతం అండి. నా దగ్గరకు వచ్చేసేయండి, నీ సమస్య నాకు అప్పచెప్పేసేసేయండి, నేను చూసుకుంటాను, నేను దాన్ని పరిష్కరించాలని దేవుడు చెప్తుండే. నో 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 ప్రభా, నాకు వచ్చిన ఈ అప్పుల సమస్య నుంచి ఇదిగో ఇక్కడ అప్పు వచ్చింది కాబట్టి అక్కడ అప్పు చేస్తాను, మళ్ళీ ఇక్కడ అప్పు తీర్చాలి కాబట్టి ఇక్కడ అప్పు చేస్తాను. ఇట్లా రొటేట్ చేస్తుంటారు, రొటేషన్ చక్రవర్తిలాగా. దేవుడికి అవకాశం ఎవరు? ప్రభా ఇదిగో నా అప్పు నుంచి నేను బయటపడలేకపోతాను, అప్పులు చేస్తూనే పోతున్నాను. ఇది కాదు ప్రభా, ఏదేమైనా మరలా అప్పు చేయను, నేను కానీ అప్పు తీర్చాలి. అటువంటి సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు. కష్టపడు, దేవుని సందులో గడుపు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ కేవలం మన కాలం వరకే కాకుండా రాబోయే తరాల ఆర్థిక భవిష్యత్తు గురించి కూడా ఆలోచించమని చెప్తుంది. మంచిగా సంపాదించి ఆస్తిని పిల్లలకి మనవరాలకి అందించాలని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. ఇది సత్యం. నీవు ఆర్థిక సమస్యలో ఉండటం, నువ్వు అనారోగ్యంలో ఉండటం, నువ్వు బంధకాల్లో ఉండటం, ప్రతికూల పరిస్థితుల్లో ఉండటం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆమెన్. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆమెన్. అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మంచివాడు ఏం చేస్తాడు? పిల్లలకి ఆస్తిని సంపాదిస్తుండే. మరి మన మంచివాడువా? చాలామంది అనుకుంటారు, చాలా మంచివాడిని, నీతిమంతుని, అప్పుల్లో ఉన్నాను, వాళ్ళ కోసం వీళ్ళ కోసం సహాయం చేసి ఇరుక్కుపోయాను. ఓకే, అయితే ఏం చేస్తున్నావు? మళ్ళీ ఇరుక్కుపోయినట్టు నీవు ఆ ఇరుకు నుంచి బయటపడాలి, ఇంకో ఇరుకు మార్గంలోకి వెళ్తూ ఉన్నావు. ఇప్పుడు నోరు మండుతుందని చెప్పి ఖాళీ ఏమంటారు వేడి వాటర్ తాగితే ఎక్కువ అవుతుంది ఇంకా కదా. అలాగ మరి ఏం చేస్తున్నారంటే మనిషి తప్పు చేస్తూ సమస్యలో ఉంటూ ఇంకా సమస్యని పెంచుకుంటూ ఉన్నాడు. చాలు, నీవెటువంటి సమస్యలతో ఉన్నా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలు నా దగ్గరనే మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు దేవుడు. దేవుడి మాటను విందాం, దేవుని చిత్త ప్రకారం నడుద్దాం. కాబట్టి ఇక్కడ ప్రియులరా, ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నువ్వు అభివృద్ధి చెందాలి, అనగారిపోకూడదంటే ఏం చేయాలంటే లంచాలకి అవినీతికి దూరంగా ఉండాలి. వ్యాపారం అవ్వచ్చు లేదా ఉద్యోగం అవ్వచ్చు, తప్పుడు తూకాలు, లంచాలు, మోసపూరితమైనటువంటి పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి సంపాదన నిలవదని చెప్పి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నిజాయితీతో కూడిన వ్యాపారమే దీవించబడుతుంది. లేదు బ్రదర్, మా ఇంటి దగ్గర చూసాం, వాళ్ళు మోసం చేస్తారు, అన్యాయం చేస్తారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు, నీతిగా నిజాయితీగా మేము వ్యాపారం చేస్తున్నాయి, నష్టపోయాం, లాసిపోయాం. ప్రియులారు గమనించాలి, నిజమైనటువంటి చెట్టు ఎప్పుడు మట్టిలోకి పోతుంది, వేరు మట్టిలోకి పోతుంది, కనిపించదు అది. దాని జీవం అంతా కూడా ముందు మట్టిలోకి బురదలోకి కనుమరుగైపోతుంటుంది, అప్పుడు సడన్గా పైకి వెళ్ళటం ప్రారంభిస్తుంది. కానీ కొన్ని పైకి పోతాయి, వేరుండదాటికి సడన్గా పైకి వెళ్ళి పడిపోతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే సామెతలు 11:1 దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన తూకం గలరాయి ఆయనకి ఇష్టము. చూసారా, దొంగ త్రాసు యెహోవాకు హేయం. ఈ లోకంలో ఎవడు మెచ్చుకున్నాడో ఎవడు చూశాడో చూడలేదు, నీకు అనవసరం.
దేవునికి హేయమది. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వు దొంగ త్రాసు పెట్టావు, దొంగ తూకం దూసావు, అది పక్కోళ్ళు చూడకపోవచ్చు, నీ దగ్గర కొన్నవాళ్ళు చూడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, కానీ యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. లంచాలు అవినీతికి దూరంగా ఉండకపోతే నువ్వు చెందిన ఆర్థిక అభివృద్ధి అది ఆర్థికపరమైన అభివృద్ధి కాదు, నీ నాశనానికి దగ్గరగా చేసేటువంటి దారి అది. సామెతలు 28:20 చూసినట్లయితే, నమ్మకమైన వాడు హెచ్చు దీవెనలు పొందుతాడంట, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయంట. త్వరగా ఐశ్వర్యవంతుడు కాగోరు వాడు శిక్ష తప్పించుకొనడు. అది విషయం. త్వరగా ఎలాగైనా సరే ఐశ్వర్యవంతుని అయిపోవాలి కదా. చాలామందికి ఇదే, స్పీడ్గా డెవలప్ అయిపోవాలండి బ్రదర్, స్పీడ్గా పని అయిపోవాలి, వెంటనే పని అయిపోవాలి. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఎన్నిసార్లు థ్యాంక్ యూ జీసస్ రాయమంటారు చెప్పండి. రాత్రంతా ఎలా శుద్ధించాలో చెప్పండి. ఓవర్ నైట్లో మా సమస్యను పరిష్కరించబడాలి. ఒక్క నైట్లో మేము ఐశ్వర్యవంతులు అయిపోవాలి. ఒక డీల్ తోటే, ఒక దాంతోటే మేము గొప్పలు అయిపోవాలి అనేటువంటి ఆలోచనతోటి చాలామంది ఎదురు చూస్తూ ఉంటుంటారు. ఏ సమస్య నుంచి అయినా సరే విడుదల పొందాలని ప్రియులారు గమనించాలి. ఇక్కడ అద్భుతమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు గమనించినట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. వాక్యం అర్థమవుతుందా? భూమి ఆకాశం గతించిన కానీ దేవుని నోటి నుంచి మాటలు నిరర్థం కావు. నా జీవితంలో కొన్నిసార్లు పనిచేస్తున్నప్పుడు నాకు ఇవ్వాల్సిన జీతానికంటే ఎక్కువ ఇచ్చేసేవారు. మరి వాళ్ళు తెలిసి ఇచ్చారో తెలియకిచ్చారో నాకు తెలియదు, కానీ ఇంటికి వచ్చి లెక్క పెట్టిన తర్వాత ఆ 500 నోట్స్ ఎక్స్ట్రా ఉంటే నెక్స్ట్ డే తీసుకెళ్ళి నేను ఇచ్చేవాడిని. మరి వాళ్ళు కావాలని చేస్తారో చేస్తారో తెలియదు, కానీ ఆ రోజున ఆ డబ్బులు వాడుకుంటే ఈ రోజున మనస్సు ఎంతో నెగిటివ్, ఏమంటారు అది, గిల్టీ ఫీలింగ్ వచ్చేసి బాధ అయిపోయేది. కానీ ఈరోజు ధైర్యం, హల్లెలూయా, ధైర్యం, ప్రౌడ్, ధైర్యంతో దేవుని ఒక వాక్యం చెప్పగలుగుతున్నాం. మోసం లేదు, నమ్మకం. నువ్వు నమ్మకంగా నిలబడితే దేవుడు నిన్ను మెండుగా దీవిస్తాడు. హల్లెలూయా. 500 రూపాయలకు ఆశపడి నువ్వు దాన్ని సంపాదించుకోవచ్చు, కానీ ఆ విషయంలో నమ్మకంగా ఉంటే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎవరో తెలియని వ్యక్తుల ద్వారా 1,00,000 రూపాయలు నీకు పంపిస్తాడు. 500ను దొంగిలించే కంటే 1,00,000 రూపాయలు గిఫ్ట్గా నీకు వస్తే ఎంత ఆశీర్వాదం. కానీ నీకు తెలీదు, ఇలాగా నాకెవరిస్తారు డబ్బులు, నేనెవరికి తెలుసు, నాకెందుకు సహాయం చేస్తారు, ఏ లేక కాకెందుకు సహాయం చేసింది, ఏ లేక వాగు ఎందుకు సహాయం చేసింది, ఏ లేక పేద విధవరాలు ఎందుకు సహాయం చేసింది, ఆయన అడిగాడు కాబట్టి సహాయం చేసిందని మీరు అనుకుంటున్నారేమో. దేవుని ప్రణాళిక. హల్లెలూయా. దేవుడు తన ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసు హృదయానికి గోచరం కావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. వాక్యం నమ్మండి, వాక్యం పట్టుకోండి, వాక్యం బట్టి నువ్వు నమ్మకంగా జీవించు. వాక్యం నిరర్ధకం కాదు. అయ్యో పాస్టర్ గారి గురించి నేను నమ్మకంగా ఉన్నాను, పాస్టర్ గారు పడిపోవచ్చు, తప్పుపోవచ్చు, పారిపోవచ్చు, మోసగించబడవచ్చు, కానీ ప్రభు నమ్మదగిన వాడు, వాక్యం నమ్మదగింది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నమ్మకమైన దేవుని మెండుగా ఉంటాయంట. వెంటనే రాకపోవచ్చు, ఆలస్యం అవ్వచ్చు, కానీ అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు నష్టపోయినా పర్లేదు కానీ నమ్మకంగా బిజినెస్ చేయి, నష్టపోయినా పర్లేదు కానీ నమ్మకంగా పని చేయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. నష్టాలు మెండుగా లేవు, నష్టం శాశ్వతమని లేదు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మీ జీవితంలో మరి చాలా ప్రతికూల పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి. నమ్మకత్వం విడిచిపెట్టొద్దు. నీ భర్తకు నువ్వు నమ్మకంగా జీవించు, నీ భార్యకు నువ్వు నమ్మకంగా జీవించు, నీ వ్యాపారంలో నమ్మకంగా ఉండు, నీ పనిలో నమ్మకంగా చేయి. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అంటే డబ్బు గురించి మాత్రమే కాదు ప్రియులారా. క్యారెక్టర్, నమ్మకత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, లంచం తీసుకోకూడదు. ఇదంతా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎటువంటి మీటింగ్ వచ్చినా ఎంత దూరమైనా సరే నేను వెళ్ళి చేసి వస్తుంటుంటాను. యాక్చువల్గా ఎవరన్నా నా పక్కన కూర్చునేది ఆలోచన చేశారంటే అక్కడ జరిగిన మీటింగ్కి మేము పడ్డ ప్రయాసకి సంబంధం ఉండదు. మేము పెట్టిన ఖర్చుకి అక్కడ మీటింగ్కి సంబంధం ఉండదు. ఎందుకంటే ఎంత ఖర్చు ఉన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ చిన్నగానే జరుగుతుంటుంటుంది. అది చాలామంది ఆశ్చర్యపోతుంటుంటారు. ప్రియులు గమనించాలి, నీకు ఇచ్చిన పని నువ్వెంత నమ్మకంగా చేస్తున్నావు.
ఇది చాలా ఇంపార్టెంట్. నీకు పని అప్ప చెప్పినవాడు దేవుడు, నిన్ను హెచ్చించేవాడు దేవుడు, నీకు సమృద్ధినిచ్చేవాడు దేవుడు. వెయిట్ చెయ్యి. కానీ నువ్వు చేసే పని నమ్మకంగా చేస్తున్నావు లేదా? 1 ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, నీకు అనవసరం. నమ్మకంగా చెయ్యి. ఈరోజు నా దగ్గర ఎవరు లేరు, కానీ వాక్యాన్ని నేను కొన్ని వేల మందికి బోధించినట్టుగా బోధిస్తాను. ఏ మ్యాన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక గదిలో కూర్చుని మాట్లాడుతున్నా కానీ లక్షల మందిలో కూర్చున్నట్టుగానే మాట్లాడుతుంటాను నేను. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ జీవితంలోనికి మాట్లాడుతూ ఉన్నాడు, నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి దేవుడిచ్చే నియమ నిబంధనలు అన్ని బైబిల్లో ఉన్నాయి. ఇదొక గైడ్. బైబిల్ నీకు జీవగ్రంథం. నీ ఎండిపోయిన వ్యాపారంలో, ఎండిపోయిన జీవితంలో, ఎండిపోయిన కుటుంబంలో ఎందులైనా సరే జీవాన్ని ఇచ్చేటువంటి జీవగ్రంథం ఇది. జీవ మార్గాన్ని తెలియజేసే జీవగ్రంథం. వింటున్నారా? దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి నువ్వు అని. మనందరికీ రక్షణ ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? తన అర్పణగా అర్పించాడు, బలిగా అర్పించాడు. కాబట్టి ఇక్కడ సంపాదనని పెట్టుబడిగా పెట్టడం నేర్చుకోవాలి, సంపాదనని పెట్టుబడిగా మార్చడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆర్థిక అభివృద్ధికి పెట్టుబడి పెట్టడం మరి తెలివైన వారు చూడండి, డబ్బులకు చోట పెట్టరు. నాకు ఒక మేడం ఒక సీక్రెట్ చెప్పారు. ఏంటంటే డబ్బులు ఎప్పుడు కూడా ఒకే చోట పెట్టకూడదంట. ఎందుకంటే బ్యాగ్ పోయిందనుకో అన్ని పోయినట్టు కదా డబ్బులు. మరి ఏం చేయాలి? ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, అక్కడ కొన్ని, అన్ని చోట్ల పెట్టుకోవాలని చెప్పారు మేడం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ తర్వాత చూస్తే కొన్ని బుక్స్లో కానీ కొన్ని వాటిలో చూస్తే అది వాస్తవం. బైబిల్లో కూడా ఉంది. చూద్దామా? ప్రసంగి గ్రంథం 11:2 భూమి మీద ఏ కీడు సంభవించనో నీకు తెలియదు కనుక 7 8 మందికి భాగము పంచిపెట్టుము. అంటే మీ సంపదను వేరు చోట్ల పెట్టుబడిగా పెట్టండి అని దీని అర్థం. అప్పుడు ఆ మేడం చెప్పిన మాట నాకు అర్థమైంది. అరే నిజమే కదా. ఎందుకంటే ఒక చోటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 2-3 అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకు అనిపిస్తుంటుంది, కానీ వాస్తవం. ఎందుకంటే దీంట్లో ఉన్నది వేరు, దాంట్లో ఉన్నది అన్నీ పాన్ కార్డు ద్వారా అన్నీ తెలిస్తే ఎక్కడున్నా. కానీ అలా మెయింటైన్ చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా మేలు అవుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, మత్తయి సువార్త 25 14-30 మీరు చదివినట్లయితే తలాంతుల స్టోరీ, ఉపమానం మనకు అక్కడ ఉంటుంది. ఆ ఉపమానంలో దేవుడు 3 సేవకుల గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. డబ్బు ఇచ్చాడు. డబ్బు అంతే, తలాంతులు ఇచ్చాడు. అందులో 2 ఆ డబ్బును ఏం చేశారంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి రెట్టింపు చేశారు. యజమాని వారిని మెచ్చుకుంటాడు, కానీ ఒకడు భయపడి దాచిపెడతాడు, యజమాని అతను గద్దిస్తాడు. ఇది మనకున్నటువంటి వనరులకు పెట్టుబడిగా మార్చుకుని అభివృద్ధి చేయాలనేటువంటి సూత్రాన్ని తెలియజేస్తుంది. నీకున్న వనరులను పెట్టుబడిగా మార్చి అభివృద్ధి చేసి అభివృద్ధి చెందాలి. బ్రదర్ నాకేం వనరు లేదంటావా? ప్రార్థించే వనరు ఉంది, దాన్ని పెట్టుబడిగా పెట్టు. దేవుని సందులో గడిపే వరం ఉంది, పెట్టుబడిగా పెట్టు. సమయం అంతా ఏం చేయాలి అర్థం కదా, ఖాళీగా ఉన్నావు, పెట్టుబడిగా పెట్టు. దేవుని స్తుతించు, దేవుని సందులో గడుపు. ఉద్యోగం చేస్తే ఎలాగైతే నువ్వు ఆ 7-8 గంటలు కూర్చుని ఉద్యోగం చేస్తావు, అలాగే ఉద్యోగం లేదు కాబట్టి ఖాళీగా కూర్చుని దేవుని సందులో ఉద్యోగంలాగా చేయను. ఉద్యోగం వల్ల దేవుని స్తుతించు. వ్యాపారం చేస్తే అంత శ్రద్ధగా చేస్తావు, అలాగే దేవుని సందులో కూర్చుని అంత శ్రద్ధగా స్తుతించు. దేవుని మహింపరచు, దేవుని కనపరచు, దేవుని కొనియాడు. అబ్బే అన్ని చేస్తాం కానీ చెయ్యం మనం. ఖాళీగా ఉంటే ఏం చేస్తావు అంటే నీ సమస్యను 10 మందికి రుద్దడానికి చూస్తావు, నీ సమస్యను 10 మందికి చెప్పడానికి చూస్తావు, కానీ దేవునికి దగ్గరగా ఉండడానికి చూడవు. దేవుని స్తుతించడానికి సమయం పెట్టవు, దేవుని కనపరచడానికి సమయం పెట్టవు, దేవుని సందులో ఉండటానికి సమయం పెట్టవు. హల్లెలూయా. వాక్యం అంటే ఇంటానికి సమయం పెట్టం. ఏదో సాక్ష్యం వస్తే అప్పు నుంచి ఎలా బయటపడ్డారు, ఇలా స్తుతించారు, నేను కూడా స్తుతించేస్తాను. అలా ఏం స్తుతించారో ఏంటో నీకేం తెలియదు. వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు గడిపారు, ఎంతో బాధను అనుభవించారు. అవన్నీ వాళ్ళ ఒక్క మొక్కలో సాక్ష్యం చెప్తారు. ఎలాగంటే ఎన్నో శ్రమలు అనుభవించాం, కానీ దేవుడు మమ్మల్ని ఎలా విడిపించాడు. అనేక సార్లు మన దేవుని సందులో గడుపుడు, దేవునికి దగ్గర అవుతూ, దేవుని మహింపరుస్తూ, దేవుని కనపరుస్తూ, ఎన్ని శ్రమలు వచ్చినా సరే
దేవుణ్ణి హత్తుకుని ఉన్నారు, అందుకని వారు విడిపించబడ్డారు. ఈ సత్యం చాలామంది గ్రహించట్లేదు. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించట్లేదు. కాబట్టి ఈరోజు నేను మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు, యేసయ్య నీ పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీతోటే మాట్లాడుతాడు యేసయ్య. కాబట్టి నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి వనరులను ఏం చేయాలి తెలుసా? నీకున్న సంపాదన పెట్టుబడిగా మార్చడం నేర్చుకో. ఇన్వెస్ట్మెంట్ చేయాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కష్టపడాలి, పని చేయాలి, దేవునికి దగ్గరగా జీవించాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఇంకో విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా. చాలామంది హామీలు ఇస్తారు, పూచీకత్తులుగా ఉంటారు. ఏమంటారు? సంతకాలు పెడతారు, షూరిటీ సంతకాలు పెడతారు. షూరిటీ అవతల లోన్ ఇస్తాడు, వాడిని బట్టి కదా, నిన్ను బట్టి, నీ మీద నమ్మకంతో నువ్వు కదా షూరిటీ ఉంటా. ఎంతోమంది ఇరుక్కుపోయారు. కాబట్టి హామీలు సంతకం పెట్టే విషయంలో హెచ్చరిక బైబిల్ గ్రంథం ఏం చేయాల్సింది తెలుసా? ఇతరుల అప్పుల కోసం చూసుకోకుండా షూరిటీ హామీ సంతకం పెట్టడం పెద్ద ఆర్థిక ప్రమాదానికి దారితీస్తుందని బైబిల్ గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉంది. సామెతల గ్రంథం 6:1-2 వచనాలు మనం చూసినట్లయితే, నా కుమారుడా, నీ పొరుగువానికి నీవు పూటపడి నీడల నీ నోటి మాటల చేత నీవు చిక్కబడి ఉన్నావు. అది విషయం. సామెతల 17:18 అల్పబుద్ధి గలవాడు చేతుల కొట్టి తన పొరుగువాని ఎదుట పూటపడును. చూసారా? అప్పు తీసుకున్నవాడు బాగానే ఉంటాడో, అప్పు ఇచ్చినోడు బాగానే ఉంటావు. మధ్యలో మధ్యవర్తిగా నువ్వు సంతకం సూర్యుడు డిసైన్ చేసావు, నీ మీద పడుతుంది భారం అంతా కూడాను, నీ మీద పడుతుంది బాధ్యత అంతా, సమస్య అంతా కూడాను. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నీ మీద పడుతుంది సమస్య అంతాను. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. అవును బ్రదర్, నిజమే. ఇలాగే ఇరుక్కుపోయిన బ్రదర్, నేను ఎవరికో సంతకం పెట్టి, ఎవరికో సహాయం చేసి, ఎవరికో హెల్ప్ చేసి, హాస్పిటల్లో ఉన్నారని, అనారోగ్యంతో ఉన్నారని, హౌస్ కట్టుకుంటున్నారని, ఉద్యోగం వస్తుందని, బాగుపడతారని, ఇల్లు కట్టుకుంటారని సహాయం చేశానే, ఈరోజు ఇరుక్కుపోయాను, నేను సంతకం పెట్టాను నేను. మరి బైబిల్ ఏమంటుంది? పెట్టొద్దు, షూరిటీ సంతకాలు పెట్టొద్దు, హామీలు పూచీకత్తులు ఉండొద్దు. అర్థమైందా? కొంతమందికి దేవుడు అభివృద్ధిని ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఈ ఐశ్వర్యం పట్ల సరైన దృక్పథం కలిగి ఉండాలి. ఐశ్వర్యం రావడం తప్పు కాదు, కానీ అది వచ్చినప్పుడు గర్వపడకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. డబ్బు శాశ్వతం కాదని గ్రహించాలి. సామెతలు 23:4-5 ఐశ్వర్యం పొందగోర ప్రయాసపడకము, దానికి రెక్కలు వచ్చి పక్షిరాజు ఆకాశానికి ఎగిరిపోయినట్లు అది నిశ్చయంగా ఎగిరిపోతుంది. ధనము సంపాదించ ప్రయాసపడకము, అటువంటి ఆలోచన కలిగిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. జాగ్రత్తగా గమనించాలి, రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. వింటున్నారా? డబ్బుకి రెక్కలున్నాయి, నువ్వు దాన్ని వెంట పడితే అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. నువ్వు దేవుని వెంట పడితే అది రెక్కలు ధరించి నీ వెంట పడుతుంది. హల్లెలూయా కదా. 23:6 కదా, యెహోవా నా కాపరి, ఆయన ఎటు నడిపిస్తే అటు నడుస్తాను నేను. కాబట్టి ఐశ్వర్యము, కృప, సమృద్ధి ఏమన్నట్టుండి అక్కడ, కృపాక్షేమాలు నా వెంట వస్తాయి అంటే అందులో ఐశ్వర్యం, ఆనందం, అద్భుతం అన్నీ ఉంటాయి. నీ వెంట పడాలి, నువ్వు వెంట పడద్దు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 62:10 ఐశ్వర్యము హెచ్చినను దానిని నమ్ముకొనకొడి. అబ్బా, ఐశ్వర్యము హెచ్చినా సరే దాన్ని నమ్ముకోవద్దు. డబ్బు హెచ్చిన దాన్ని నమ్ముకోవద్దు. డబ్బు శాశ్వతం కాదు. దేవుని మాట శాసనం, దేవుడి మాట శాశ్వతం, దేవుడే శాశ్వతం. పరలోక రాజ్యం శాశ్వతం,
పరలోకం కోసం పాటలు పాడు, పరలోకం కోసం ప్రయత్నం చేయి, పరలోకం కోసం అభివృద్ధి చెందు. పరలోకానికి మరి మార్గం యేసయ్య అన్నాడు. ఆ యేసయ్య మార్గాన్ని అనేక మంది అనుసరించడానికి ప్రయాసపడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుడు చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఐశ్వర్యం పట్ల సరైన దృక్పథం కలిగి ఉండాలి. అది ఇచ్చినా సరే దాన్ని పట్టించుకోకూడదు. డబ్బు నీకు చెడ్డ యజమాని, మంచి దాసుడు. మంచి దాసుడిగా పెట్టుకుంటావో, చెడ్డ యజమానిగా పెట్టుకుంటావో. డబ్బుని యజమాని చేస్తే నువ్వు బానిస అయిపోతావు, దాసుడు అయిపోతావు. అదే డబ్బు నువ్వు దాసుడిగా చేసుకుంటే నువ్వు యజమాని అయిపోతావు. డబ్బుకు నువ్వు యజమానిగా ఉండాలి. డబ్బు చేత నువ్వు పని చేయించాలి. ఆమేన్. చాలా అద్భుతమైన విషయాలు చూసారా? బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి యొక్క ఆర్థికపరమైన సూత్రాల సారాంశం ఏంటంటే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం. గమనించాలి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. హల్లెలూయా. కష్టపడి పని చేయాలి. బడ్జెట్ ప్రకారం జీవించాలి. నీ ఇన్కమ్ 20,000 50,000, దాని ప్రకారం బడ్జెట్ వేసుకో. దశభాగం ఇంత, కూరగాయలకి ఇంత, ఇది అది అని ఇంత, అలాగే దేవుని దానికి బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం ప్లాన్గా జీవించు. అప్పులకు దూరంగా ఉండాలి. అప్పు కల్లో కూడా రాకూడదు ఆలోచన. సమాజానికి సహాయం చేయండి కుదిరితే ఇవన్నీ చేశాక. నా ప్రియులరా, ఇలా ఈ సూత్రాలన్నీ పాటించినప్పుడు ఏమవుతుందంటే ఆర్థికపరమైన స్థిరత్వం, మనశ్శాంతి రెండు కూడా నీకు లభిస్తాయి. చాలామంది ఫైనాన్షియల్గా ఉంటారు కానీ మనశ్శాంతి ఉండదు. కొంతమంది మానసికమైన శాంతి ఉంటుంది కానీ శాంతి ఉండదు, కానీ ఫైనాన్షియల్గా అభివృద్ధి ఉండదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు కరెక్ట్గా ఇలా చేస్తే, ఈ సూత్రాలు పాటిస్తే ఆర్థికపరమైన దీవెనలు పొందుకోగలుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి కృప అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.